వదలక కురిసే మహావర్షం, తలుపు దేవుడు వేయడం, ఓడ పైకి తేలడం అన్నీ నోవహు కాలంలో జరిగాయి. బయటవన్నీ భయంకరంగా చనిపోతుంటే లోపలవన్నీ సంతోషంగా స్తుతిస్తున్నాయట. మందిరంలోనికి వెళ్ళక ఎంత అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు నాటి తరం, నేటి జనం. వెనుక వచ్చిన పావురం ఒలీవ కొమ్మనే క్రీస్తును తెచ్చి సాక్ష్యమిస్తే సంఘానికి రాక ఏమి సాధిద్దామనుకుంది తిరిగి రాని కాకి? మనుష్య కుమారుని దినాలు నోవాహు దినాల్లా ఉన్నాయంటే ఇదేనేమో. జాగ్రత్త, ఈ సంవత్సరమైనా మరి.